నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈదినపు దేవుని మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును. మనలను ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే వారి దగ్గరికి ఎలా పరిగెత్తుతామో అలాగే దేవుని ప్రేమించే వారంగా, దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చే వారంగా మనం ఉండాలి. అలా ఉంటే జ్ఞానాన్ని ప్రేమించే వారంగా మనం ఉండగలుగుతాం. అలాంటి వారి చెంతకు ఇహలోక పరలోక సంబంధమైన సంపద చేకూర్చబడుతుంది. నిజమైన జ్ఞానం ఉన్నవాళ్ళు పరలోకంలో ధనం కూడబెట్టుకున్నవారు అవుతారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అన్నిటికంటే విలువైనది జ్ఞానం. ఇది దేవుని యందు భయభక్తులు గల వారికే సొంతం. దేవుని జ్ఞానం కలిగి ఉండుటకు దేవుని సొలొమోను వలె అడగాలి, పొందుకోవాలి, ప్రేమించాలి. చిత్తశుద్ధితో దానిని వెతికి సంపాదించుకుంటే ఈ లోకంలో విలువైన ఆస్తి సంపాదించుకున్నట్లే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలలో భూమి మీద మానవుడు సంపాదించే ఆస్తి, ధనము యొక్క విలువ నిలకడలేనిదని యేసుక్రీస్తు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. చిమ్మెట, త్రుప్పు దానిని నాశనం చేయగలవు అని చెప్పి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అది నాశనం కానిది, శాశ్వతమైనది, ఎవరు దొంగిలించలేనిది అని చెప్తూ ఉన్నాడు. మానవుని యొక్క హృదయం అతడు దాచుకునే ధనము, ఆస్తి మీదనే ఉంటుంది అని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసులైన వారు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న దేనినైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుట అనేది విగ్రహారాధనతో సమానం. అది దేవుని దృష్టికి హేయమైనది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలలో అడిగి, వెదికి, తట్టేవారికి యేసుక్రీస్తు రాజ్యంలోనికి ఆహ్వానిస్తానని చెప్తూ ఉన్నాడు. అడుగుడి అనే ఆజ్ఞ మంచి వాటిని అడిగే వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. వెదుకుడి అనే మాట మనం మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదికే వారంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. తట్టుడి అనే మాట దేవుని రాజ్యగుమ్మాన్ని తట్టడాన్ని సూచిస్తుంది. మానవులంగా మన పిల్లలకు శ్రేష్టమైనవి, అవసరమైనవి ఏ విధంగా సమకూర్చి వారిని మన ఆస్తికి వారసులుగా చేస్తామో అదే విధంగా పరలోకమందున తండ్రి ఆయన మనలను ప్రేమించి విధేయత చూపించే వారంగా ఉంటే మనలను ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్.